విశ్వం ఎన్నో రహస్యాల సమాహారం. కొన్ని మనకు కనిపిస్తాయి, మరికొన్ని కనిపించకపోయినా మన జీవితాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. గాలి కనిపించదు, కానీ మనకు ప్రాణమిస్తుంది. ప్రేమ కనిపించదు, కానీ మనస్సును మార్చేస్తుంది. ఆలోచన కనిపించదు, కానీ జీవితానికే దిశను నిర్ణయిస్తుంది. అలాగే ఒక శబ్దం, ఒక నాదం, ఒక మంత్రం మనసును ప్రశాంతం చెయ్యగలదా? భయానికి ధైర్యం ఇవ్వగలదా? నిరాశలో ఉన్న మనిషికి కొత్త ఆశను చూపగలదా? వేల సంవత్సరాలుగా మన భారతీయ సంప్రదాయంలో ఒక విశ్వాసం తరతరాలుగా కొనసాగుతోంది. కష్టంలో ఒక ప్రార్థన, సంతోషంలో ఒక కృతజ్ఞత, కొత్త కార్యం ప్రారంభంలో ఒక దైవ స్మరణ. ఇలా మనిషి జీవితంలో మంత్రం ఒక భాగమైపోయింది. కానీ మనం ఎప్పుడైనా ఆలోచించామా, మంత్రం అంటే అసలు ఏమిటి? అది కేవలం కొన్ని పదాల సమాహారమా, లేక మనసుకు దారి చూపే ఒక దివ్య శక్తి? ఎందుకు మన ఋషులు ఈ మంత్రాలను అందించారు? ప్రతి మంత్రం వెనుక ఒక కథ ఉందా? ఒక మర్మం దాగుందా? ఒక జీవన సత్యం ఉందా? ఆ మర్మాలను, ఆ అనుభూతిని తెలుసుకునే ఒక సరికొత్త ఆధ్యాత్మిక ప్రయాణం మీ ముందుకి రాబోతోంది. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనశ్చ దైవతాం. ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న అణువు కూడా దైవం చేతుల్లో ఉంటే, అలాంటి దైవమే ఒక మంత్రం చేతుల్లో ఉంటాడని మనకు వేదాలు, పురాణాలు అన్నీ తెలియజేస్తున్నాయి. చిన్నప్పటి నుంచి మనం మంత్రం అనే ఒక మాట వింటూనే ఉంటాం. మన పెద్దలందరూ కూడా పూజ చేసుకునేటప్పుడు, శుభకార్యక్రమం చేసుకునేటప్పుడు, ఏది జరుగుతున్నా కూడా మంత్రం జపించుకోమని చెప్తూ ఉంటారు. మరి మంత్రానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? మంత్రం అనేది ఎలా ఆవిర్భవించింది? అసలు మంత్రం జపించుకోవటం వల్ల కలిగే సత్ఫలితాలేంటి? మననాత్ త్రాయతే ఇది మంత్రః అంటుంది శాస్త్రం. మననం చేయటం ద్వారా మనల్ని రక్షించేదే మంత్రం. మన అంటే మనస్సు, మనస్సును రక్షించేది కాబట్టి దాన్ని మంత్రం అనే పేరుతో పిలుస్తారు. అసలు ఈ మంత్రం అనేది ఎలా ఆవిర్భవించింది? మంత్రం వెనుక ఉన్నటువంటి రహస్యాలు ఏంటి అంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఋషులందరూ కూడా తపస్సు చేసుకునేటప్పుడు ప్రకృతిలో అణువణువులో కూడా మంత్రాన్ని దర్శించారు. నదీ ప్రవాహంలో ఉన్న తరంగాలలో ఒక శబ్దాన్ని దర్శించారు. అగ్ని ప్రజ్వరిల్లుతున్నప్పుడు ఆ అగ్ని శక్తిలో సూక్ష్మంగా ఒక నాదాన్ని దర్శించారు. అలాగే వాయువు వినిపిస్తున్నప్పుడు ఆ వాయువు నుంచి వచ్చేటటువంటి శబ్దంలో ఋషులు ఒక నాదాన్ని దర్శించారు. ఇలా ఋషులు తపస్సు చేసుకునేటప్పుడు ప్రకృతిలో అణువణువులో, పంచభూతాలలో వాళ్ళు ఒక నాదాన్ని, ఒక శబ్దాన్ని దర్శించారు. అలాగే మానవులందరిలో మనస్సుల్లో ఉన్న అలజడిని కూడా ఋషులు తపస్సు ద్వారా దర్శించగలిగారు. అందుకే ఋషులు దివ్య శక్తితో మంత్రాలను మనకు అనుగ్రహించారు. సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలలో, అణువణువులో ఉన్నటువంటి శబ్దాలన్నీ కూడా వాళ్ళు మంత్రాల రూపంలో మానవాళికి అందించారు. అయితే మంత్రం అంటే కేవలం పదాల సమాహారం మాత్రమేనా? మంత్రం ఎందుకు పఠించాలి? మంత్రం అనేది మనం చీకటిలో ఉండిపోయినప్పుడు ఒక వెలుగును, దిశానిర్దేశాన్ని చూపించేది. అలాగే మనం తీవ్రమైన అలజడిలో ఉన్నప్పుడు ఆ అలజడి నుంచి బయటికి వచ్చి మానసిక ప్రశాంతతను కలిగింపజేయటానికి ఋషులు మనకు మంత్రాన్ని అందించారు.
అలాగే కష్టకాలంలో ఏ విధంగా ఆలోచించాలో తెలియక బాధపడుతున్న తరుణంలో ఒక దిశానిర్దేశం చేయటానికి ఋషులు మనకు మంత్రాన్ని అనుగ్రహించారు. ఇన్ని రకాలుగా అనేక సమస్యల నుంచి బయటపడటానికే ఋషులు మనకి అద్భుతమైన మంత్రాలను అందించారు. అయితే ఈ మంత్రాల వెనుక ఉన్నటువంటి మర్మం ఏంటి? మంత్రాలనేవి కేవలం శబ్దాలేనా అంటే, ఒక మంత్రాన్ని జపిస్తే దానివల్ల భక్తిపరంగా మాత్రమే కాకుండా శాస్త్రపరంగా ఇంకొక అద్భుతమైన రహస్యం ఉంది. ఆ అద్భుతమైన రహస్యం ఏంటంటే, ఎప్పుడైనా సరే మనసుకు అవసరమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని అందించేదే మంత్రము. ఆత్మవిశ్వాసం లేనప్పుడు ఆ ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకొని దేన్నైనా సాధించగలిగే శక్తి సామర్థ్యాలు మనకు లభించటానికే ఋషులందరూ కూడా మనకు అద్భుతమైన మంత్రాలు అందించారు. సృష్టిలో ఋషులు వాళ్ళ తపోశక్తి ద్వారా మంత్రాలను దర్శించిన తర్వాత ఋషులు మంత్రాలను 4 రకాలుగా విభజించారు. వైదిక మంత్రాలు, పురాణ మంత్రాలు, తాంత్రిక మంత్రాలు, శాబర మంత్రాలని మంత్రాలను 4 రకాలుగా విభజించారు. వైదిక మంత్రాలనేవి ప్రత్యేకమైన అనులోమ విలోమాలతో ఉంటాయి. అవి మాత్రం గురువు దగ్గర స్వీకరించి జపించాలని మంత్రశాస్త్రంలో చెప్పారు. కానీ పురాణ మంత్రాలను ఎవరైనా సులభంగా జపించుకోవచ్చు. పురాణాలలో చెప్పబడినటువంటి స్తోత్రాలను, శ్లోకాలను మంత్రాలుగా జపించుకోవటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. వీటికి ఎలాంటి నియమాలు ఉండవు. ఆ తర్వాత తాంత్రిక విద్యలను మాత్రం కొంతమంది ప్రత్యేకమైన గురువుల దగ్గర స్వీకరించి మాత్రమే జపించాలని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఇక చివరగా శాబర మంత్రాలు. ఈ శాబర మంత్రాలను సిద్ధ గురువులు తపశ్శక్తి ద్వారా దర్శించారు. ఇవి చాలా సులభంగా, సరళంగా అందరికీ అర్థమయ్యేలాగా ఉంటాయి. గురువులందరూ కూడా శిష్యులకు అందించేటటువంటి ఈ శాబర మంత్రాలను చాలా సులభంగా ఎవరైనా జపించుకోవచ్చు. అయితే చాలామందిలో గురువు లేనప్పుడు మంత్రజపం చేయవచ్చా అనే సందేహం కలుగుతుంది. మంత్రశాస్త్రపరంగా గురువు లభించినట్లయితే గురువు దగ్గర మంత్రం తీసుకొని జపించాలి. గురువు లభించని పక్షంలో ఒక రావి ఆకు తీసుకొని ఆ ఆకు మీద మంత్రాన్ని రాసి ఆ మంత్రాన్ని శివలింగం దగ్గర 24 గంటల పాటు ఉంచి ఆ తర్వాత పరమేశ్వరుణ్ణే గురువుగా భావించి ఆ మంత్రాన్ని స్వీకరించి మంత్రజపం చేసుకోవచ్చని మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి భక్తి, ఏకాగ్రత, నమ్మకము ఉన్న ఎవరైనా సరే మంత్రాలను జపించుకోవచ్చు. అలా జపించుకోవటం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అన్ని రకాలైన సమస్యలు అధిగమించవచ్చు. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవభుతో దరిషభే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః యాతయుషు శివతమా శివం బభూవతే తనః. మనిషి జీవితాన్ని ఆశాంతం గమనిస్తే మనిషి జన్మించినప్పుడు ఒక మంత్రం, నామకరణం చేసేటప్పుడు ఒక మంత్రం, వివాహం చేసుకునేటప్పుడు ఒక మంత్రం, అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఒక మంత్రం, అలాగే దైనందిన జీవితంలో భోజనం చేస్తున్నప్పుడు ఒక మంత్రం, నిద్రించే ముందు ఒక మంత్రం, స్నానం చేస్తున్నప్పుడు ఒక మంత్రం. ఇలా మనిషి జీవితం ఆశాంతం కూడా మంత్రాలతో నిండి నిబిడీకృతమై ఉంది. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. మనం ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టేటప్పుడు పెద్దలు దైవాన్ని తలుచుకోమని చెప్తూ ఉంటారు. దానికి కేవలం భక్తి మాత్రమే కారణం కాదు. మంచి ఆలోచన పెంపొందింపజేసుకోవటానికి, మనకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకోవటానికి దైవాన్ని స్మరించుకోవాలి. అలాగే మనం కష్టంలో ఉన్నప్పుడు దైవాన్ని శరణు వేడతాం. మనం సంతోషంలో ఉన్నప్పుడు దైవానికి కృతజ్ఞతలు చెప్తాం. మనం ఆందోళనలో ఉన్నప్పుడు దైవం వైపు చూస్తూ ఉంటాం. అంటే మనం బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఆందోళనలో ఉన్న దైవము, భక్తి, ప్రార్థన, మంత్రము, ధ్యానము వీటన్నిటినీ మనం ఒక ఎమోషనల్ సపోర్ట్గా తీసుకుంటాం. అందుకే జీవితంలో ప్రారంభం నుంచి అంతిమం వరకు కూడా అణువణువు కూడా మంత్రం మన జీవన గమనంలో ఒక భాగమైపోయిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. చాలా సమయాల్లో మన సమస్య అసలు సమస్యే కాదు, మన భయమే మనల్ని బలహీనులుగా చేస్తుంది. అలాంటి సమయంలో ఒక మంత్రం అనేది మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేస్తుంది. ఒక ప్రార్థన మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. అందుకే అటువంటి సందర్భాల్లో మంత్రం జపించు, మానసిక ప్రశాంతతను పొందు, మనసును సమాధానపరుచుకో అని పెద్దలు మనకు చెప్పారు. అయితే మంత్రాలు అనేవి నిజంగా పనిచేస్తాయా అని చాలామందిలో సందేహం ఉంటుంది. కొంతమంది మంత్రం అంటే భక్తి అంటారు, ఇంకొంతమంది మంత్రం అంటే నమ్మకం అంటారు, మరికొంతమంది మంత్రం అంటే ప్రశాంతత అంటారు. మరి మంత్రాలు జపిస్తే నిజంగా అద్భుత ఫలితాలు వస్తాయా అంటే, మంత్రం అంటే అది మాయా కాదు, మర్మము కాదు. మనిషి మనస్సును మార్చగలిగే అద్భుతమైన సాధనమే మంత్రము. మనిషిని దిశానిర్దేశం చేసే ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేసేదే మంత్రము. అందుకే మంత్రాలకు చింతకాయలు రాలటం కాదు, చింతలు తీరతాయని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీవనపగామినీం. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది, మనోధైర్యం ఉంటుంది, బలహీనతలన్నీ తొలగిపోతాయి. అలా కాకుండా మనోధైర్యం తక్కువగా ఉంటే తీసుకునే నిర్ణయాలు తప్పవుతాయి. అలాంటి మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, భరోసాను కలిగింపజేసేదే మంత్రం. అందుకే కొన్ని వేల సంవత్సరాలు గడిచిన టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా మంత్రాన్ని ఎవ్వరూ మర్చిపోలేదు. మంత్రం అనేది ఒక అనుభూతి, ఒక నమ్మకం, ఒక భరోసా. అనంతమైన ఈ విశ్వంలో ప్రతిదీ ఒక స్పందనే, ప్రతిదీ ఒక తరంగమే, ప్రతిదీ ఒక శబ్దమే. అలలలో నుంచి ఒక శబ్దం మనకు వినిపిస్తుంది, నాదల్లో నుంచి ఒక శబ్దం మనకు వినిపిస్తుంది, హృదయంలో నుంచి ఇంకొక శబ్దం మనకు వినిపిస్తుంది. మనిషి జీవితం కూడా ఒక శబ్దంతో ముడిపడి ఉందా? ఆ శబ్దానికి మంత్రంతో అవినాభావ సంబంధం ఉందా? మన పెద్దలు ఒక అద్భుతమైన విషయాన్ని గమనించారు. మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా సరే సరైన నిర్ణయం తీసుకుంటాడు. మానసిక అశాంతి ఉన్నప్పుడు మనిషి గందరగోళంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతాడు. అలాంటి మానసిక ప్రశాంతత కలిగింపజేయటానికి ధ్యానము, మంత్రము, శబ్దము అద్భుతంగా సహకరిస్తాయి. చాలాసార్లు మనిషి అలసిపోతాడు. అయితే అది శారీరకమైన అలసట కాదు, మానసికంగా అలసిపోతాడు, మానసికంగా బలహీనపడిపోతాడు. అలాంటప్పుడు ఒక తిరుగులేని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మంత్రం మనిషికి కలిగింపజేస్తుంది. అందుకే మంత్రం పూజలో వినిపించే ఒక పదం కాదు, అలసిపోయిన మనసుకు ఒక సాంత్వన కలిగింపజేసే అద్భుతమైన ఔషధం. అందుకే వేల సంవత్సరాలుగా మంత్రం అనేది మన జీవన గమనంలో ఒక భాగమైపోయింది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. మంత్రం గురించి అనేక రకాలైనటువంటి సందేహాలు ప్రజలందరిలో కూడా ఉన్నాయి. మంత్రాలు ఎవరైనా జపించవచ్చా అనే సందేహం చాలామందిలో ఉంది. స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా మంత్రాన్ని జపించుకోవచ్చు. మంత్ర జపానికి ఏకాగ్రత, భక్తి మాత్రమే ముఖ్యం. ఈ రెండు ఉంటే మాత్రం ఎవరైనా అద్భుతంగా మంత్రాలు జపించుకోవచ్చు. అయితే మంత్రాలను అర్థం తెలుసుకోకుండా జపిస్తే ఫలితం ఉంటుందా అని చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. అర్థం తెలుసుకోకుండా మంత్రాన్ని జపించినా ఫలితం ఉంటుంది, కానీ
అర్థం తెలుసుకొని మంత్రాన్ని జపిస్తే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి మనల్ని దైవానికి దగ్గర చేస్తుంది. అందుకే ఏ మంత్రమైనా అర్థం తెలుసుకుంటూ జపించడం ద్వారా సంపూర్ణమైన అనుభూతి పొంది సమస్య నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే చిన్నపిల్లలు మంత్రాలు జపించవచ్చా అని కూడా చాలామందిలో అనేక సందేహాలు ఉన్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇలా వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే సర్వకాల సర్వావస్థలలో మంత్రాలు జపించుకోవచ్చు. అలా జపించుకోవటం ద్వారా మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక గొప్ప ప్రశ్న ఉంది. మనం మంత్రాలు జపిస్తాం, కానీ వాటి వెనుక ఉన్న అద్భుతమైన కథ మీకు తెలుసా? మత్స్యపురాణం ప్రకారం మంత్రాలన్నీ కూడా సృష్టికి మూలమైనటువంటి ఓంకార ప్రణవ స్వరూపం నుంచి ఆవిర్భవించాయి. అలా ఆవిర్భవించిన మంత్రాలను దేవతలందరూ వాళ్ళ దివ్యశక్తితో దర్శించారు. ఆ తర్వాత ఋషులందరూ కూడా దేవతలు దర్శించినటువంటి ఆ మంత్రాలను నక్షత్ర మండలంలో వాళ్ళ తపోశక్తి ద్వారా దర్శించారు. అలా దర్శించిన మహర్షులు ఆ మంత్రశక్తిని మానవాళికి అందించారని మత్స్యపురాణంలో చెప్పారు. అలాగే బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం దేవతలు, ఋషులు అందరూ కూడా సమస్త మానవాళికి సమస్యలు తొలగింపజేయటానికి మంత్రాలను అందించారని చెప్పడం జరిగింది. అందుకే బ్రహ్మదేవుడు సైతం మంత్రాల నుంచే వేదాలను రూపొందించాడని, ఆ తర్వాత మంత్రాలే వేదాలుగా మారాయని పురాణాల్లో చెప్పడం జరిగింది. మరి ఇంతటి అద్భుతమైనటువంటి మంత్రాల వెనుక దాగి ఉన్న పరమార్థం ఏంటి? ముఖ్యమైన పనిని ప్రారంభించేటప్పుడు విఘ్నాలు రాకుండా గణపతి మంత్రాన్ని ఎందుకు పఠిస్తాం? దాని వెనుక ఉన్న పారమార్థిక సత్యం ఏంటి? అలాగే ప్రతిరోజు కూడా నూతన చైతన్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి, సృష్టిలో చైతన్యాన్ని అందిపుచ్చుకోవటానికి సూర్యమంత్రాన్ని ఎందుకు జపిస్తాం? మన బుద్ధిని ప్రచోదనం చేసుకొని బుద్ధిని సరైన మార్గంలో ముందుకు తీసుకువెళ్ళటానికి గాయత్రి మంత్రాన్ని ఎందుకు జపిస్తాం? ఈ మంత్రాల వెనుక ఉన్నటువంటి అద్భుత రహస్యాలేంటి? వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలేంటి? మంత్రాలంటే కేవలం మహర్షులిచ్చినటువంటి శబ్ద తరంగాలు మాత్రమే కావు. అవి మన ఆలోచనలను మార్చే అద్భుతమైన తరంగాలు, మనకి దిశానిర్దేశం చేసే అద్భుతమైన వాక్యాలు, మన జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగింపజేసి కష్టాల నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చే అద్భుతమైన మార్గాలు. అందుకే మంత్రాలు జపిద్దాం, సమస్యల నుంచి బయటపడే అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకుందాం. అలాంటి అద్భుతమైనటువంటి మంత్రాలు, వాటి వెనుక ఉన్న మర్మాలను తెలుసుకునే అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం దివ్య మంత్రం. ఇవి ఈరోజు దివ్యమంత్రం కార్యక్రమంలో అద్భుతమైన విశేషాంశాలు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.